Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285577875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణంలో ప్రధాన రహదారి ఎన్ రోడ్ వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు లభించాయి. స్వచ్ఛ గుడివాడకు తన కలల రూపానికి తొలి అడుగు పడిందని ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెనగండ్ల. విద్యా వికాస్ వ్యవస్థాపకులు సుబ్బారావు గుండెపోటుతో ఆకస్మిక మృతి. ముప్పాళ్ల సుబ్బారావు భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. విద్యారంగంలో ఆయన చేసిన కృషి మరోలేనిదన్న పలువురు ప్రముఖులు. స్వచ్ఛ గుడివాడ ఆశయాలకు తూట్లు పొడిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పట్టణ ప్రజలు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతూ రోడ్లపై వ్యర్థాలను వెదజల్లుతున్న పట్టణ ప్రజలు. స్వచ్ఛ గుడివాడకు తొలి అడుగు పడింది. ఎంపీ బాలశౌరి ప్రత్యేక కృషి ఫలితంగానే నా కలల ప్రాజెక్టు సాకారమైందని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ఎంపీ వల్లభనేని బాలశౌరికి గుడివాడ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గుడివాడ రాజేంద్ర నగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే వెనగండ్ల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే 2016 పరిధిలో ఉన్న గుడివాడ ప్రధాన రహదారుల ఆధునీకరణకు 1 టైం అప్రూవల్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇరువైపులా ఎండ్ టు ఎండ్ వరకు రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్ లైట్ల ఆధునీకరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించిన ఎంపీ బాలశౌరికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఈరోజు నా కళ గుడివాడ గురించి నెరవేరే రోజు దగ్గర పడిందని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలవాలనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే మన గుడివాడ చూస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి. అదే గుడివాడ, అదే దుమ్ము, అదే ధూళి, అదే అన్నీ అలాగే ఉండిపోతూ ఉన్నాయి, ఏమాత్రం చేంజ్ లేకుండా. దీని మీద ముందు ప్రధానంగా చేయాల్సినవి కొన్ని విషయాల కింద పెట్టుకుని ఉన్నాం. బేసిక్గా మన బ్యాక్గ్రౌండ్లో బోల్డంత వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మనకి మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నిటి మీద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి.
అయితే ఈ గుడివాడ రూపురేఖలు మారాలి అంటే ప్రధానంగా మన మెయిన్ రోడ్డు మారాలి. గుడివాడ మెయిన్ రోడ్డు ఆ మధ్యలో ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం కట్టిన డివైడర్ తప్పితే ఏమాత్రం చేంజ్ లేదు. ఆ డివైడర్ కట్టినా కానీ తర్వాత కూడా మెయింటెనెన్స్ లేక దుమ్ము ధూళి దాంతో వెళ్ళిపోయి రకరకాలుగా చాలా దారుణంగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు బండి మీద తిరుగుతుంటే ఎన్నో అంటే దుమ్ము అసలు మొహం అంతా దుమ్ము కొట్టేసుకుని ఒక రకంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడు మారుద్దా నేను ఎప్పుడైనా కానీ దుమ్ము లేకుండా మెయిన్ రోడ్ చూడాలనే ఆశ నాకు ఫస్ట్ నుంచి. అంతేకాకుండా మనకి హ్యాకర్స్ కూడా, అంటే ఇప్పుడు పళ్ళబళ్ళాలు కానీ వీళ్ళు కానీ రకరకాల చోట్ల రకరకాలుగా అందరూ రోడ్ల మీదకి వచ్చేసి రోడ్డు మీద పెట్టుకుంటా, పార్కింగ్లో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా, ఇంత పెద్ద రోడ్డు ఉన్నా కానీ చాలా చిన్న రోడ్డు అనే ఎలా కనపడే పరిస్థితి ఉంది. సో ఈ అన్నిటినీ అధిగమించడానికి నా కోరిక ఎందుకంటే మనది 216 హైవే వెళ్తుంది, మన 216H. ఆ హైవే మనకేమవుతుందంటే గుడివాడ టౌన్ లిమిట్స్లోంచి వెళ్తున్నా కానీ ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే 216H మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే చేస్తున్నారు. సో గుడివాడ నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంది. సో మనకి ఈ గుడివాడ మెయిన్ రోడ్డు మార్చాలి అంటే ప్రస్తుతానికేమో 216H కింద ఉంది, అది నేషనల్ హైవే కింద ఉంది. అయితే గుడివాడ టౌన్ పరిధిలోనేమో టౌన్ పరిధి కూడా నేషనల్ హైవే కింద ఉంది. మనం మున్సిపాలిటీ కింద ఏమో మార్చలేదు. వాస్తవానికి మన దగ్గర డబ్బులు కూడా లేవనుకోండి దాంట్లో ఏం చేయాలన్నా కానీ. సో దీని గురించి ఢిల్లీకి మీకు అందరికీ తెలిసిన విషయం, పొద్దాక 4 సార్లు పైన వెళ్ళా. బేసికల్ మన ఎంపీ గారు కూడా చాలా ప్రయత్నం చేశారు ఈ దీనికి పరిష్కారం కనుగొనాలని చెప్పేసి. ఆర్ఓ గారిని కలిసాము, ఇక్కడ నేషనల్ హైవే రీజనల్ ఆఫీసర్ని కలిసాము, రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాం. ఎంపీ గారు కూడా తోడ్పాటు పూర్తిగా అందించారు. దీని మీద ఆయన కూడా బాయిన్ చేసుకుని ఫైనల్గా 2 రోజుల క్రితం గడ్కరీ గారి అపాయింట్మెంట్ దొరికింది ఆయనకి. నేను వెళ్ళలేకపోయాను, కానీ ఆయన వెళ్ళి గడ్కరీ గారితో ఈ ప్రాజెక్టు కన్ఫర్మేషన్ చేయించుకుని వచ్చారు. యాక్చువల్లీ అంటే దాంట్లో మనకి అంత కీ పాయింట్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండబట్టే ఇది చేయగలిగారు. ఎందుకంటే ఎంపీ గారు కూడా చాలా అర్థం చేసుకుని చేయగలిగారు. 216 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చేయకూడదు ప్రాజెక్ట్. అంటే ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అయిపోద్ది ఇది. కానీ ప్రస్తుతానికి దీంట్లోనే ఉంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి మరి ప్రత్యేకంగా దీన్ని 1 టైం అప్రూవల్ కింద తీసుకుని వచ్చారు. మనకి ఒక 3-4 వారాల్లో ఇక్కడ డిపిఆర్ ప్రిపేర్ అయిపోతుంది. గడ్కరీ గారు స్వయంగా ఆయన చేతితోటి రాసి బేసికల్లీ 1 టైం అప్రూవల్ కింద ఇది శాంక్షన్ చేస్తున్నాం, ఈ డిపిఆర్ని మీరు వెంటనే చేయండి అని. ఇప్పుడు మనకి అతి త్వరలో డిపిఆర్ స్టార్ట్ అవుతుంది. మనకి 2-3 నెలల్లోనే టెండర్స్ కూడా పిలిచి మెయిన్ రోడ్ని వేపిస్తానికి ప్రిపేర్ అయిపోతున్నారు. దీనికి పూర్తిగా సహకారం అందించిన మన ఎంపీ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్. ఆయన చాలా కష్టపడ్డారు. నిజంగా ఆయన కాబట్టి తగ్గలిగారు, దాంట్లో వాస్తవం ఉంది, దాన్ని గట్టిగా నేను ఒప్పుకుంటున్నాను. ఇంకోళ్ళు అయితే కనుక చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఇలాంటి ఎక్సెప్షన్స్ తెచ్చేయచ్చు కానీ ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయని కానీ మామూలు సామాన్యులు ఎవరికి తెలిసే ప్రసక్తే లేదు. ఎంపీ గారు మాత్రం చాలా కష్టపడి దీంట్లోంచి న్యాక్గా తీసుకుని వచ్చారు. ఇది ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాం. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ఆశ ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ రోడ్డు వేయించి దుమ్ము లేకుండా, ఓకే, మనకి పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకుని, అలాగే హ్యాకర్స్ ప్లేసెస్ పెట్టుకుని, డివైడర్ని శుభ్రంగా చేయించుకుని, డ్రైనేజ్ కూడా సిస్టమ్ మొత్తాన్ని కూడా పూర్తిగా వేసుకుని గుడివాడ న్యూ లుక్ రాబోతుంది. ఆ న్యూ లుక్ కోసం నేను కూడా వీళ్ళందరితో వర్క్ చేసి అతి త్వరలోనే తీసుకుని వస్తాను. చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ. అందుకని అందరిని ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది నా ఆశ. అసలు దుమ్మేంటి మనం నుంచుంటే అసలు
ఆకుపచ్చగా ఒక్క చెట్టు కూడా ఉండదు. అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్క చెట్టు కూడా ఆకుపచ్చగా ఉండదు మనది. ఒక్కసారి ఎండ్ టు ఎండ్ రోడ్డు వేసేస్తే దుమ్ము అనేది మనకు రాదు. సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చే కొద్దిగా దుమ్మును క్లీన్ చేసుకుంటానికి వీళ్ళతో కూడా మాట్లాడి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు కూడా మొన్న ఇచ్చాము. మనకి డస్ట్ క్లీనింగ్కి వెహికల్స్ కావాలండి. దాంట్లోంచి ఆయన కూడా అడిగాం. ఆయన కూడా స్పందిస్తారని ఆశిస్తాను. అది ఆ రెండు వచ్చేస్తే మనకి గుడివాడకు పట్టిన సగం దరిద్రం మనలో వదిలిపోతుంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా దుమ్ము లేని గుడివాడను చూడబోతున్నాం. నేనైతే బాగా ఎగ్జైటింగ్ ఉన్నా, మీరందరినీ కూడా ఎగ్జైట్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గం చూపించే అవకాశం ఉందా? నేను మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా మంది ఫోర్స్ చేస్తూ ఉన్నారు దీంట్లో. పళ్ళబళ్ళే అడ్డం అని చెప్పి వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారులు, చిన్న దీంట్లోంచి వీళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి బిజినెస్ చేసుకోండి అంటే బేసికల్లీ ఎవరికి బిజినెస్ జరిగే పరిస్థితి లేదు. గుడివాడ అంత డెవలప్ కాలేదు. మనం సరిగ్గా మాట్లాడితే ఇక్కడ షాపులో షాపింగ్ చేసి పక్క షాప్కి వెళ్ళాలి కానీ బండి తీసి మళ్ళీ అక్కడికి వెళ్ళే పరిస్థితి మనకి అలాంటి పరిస్థితిలో మనం ఇక్కడి నుంచి జనాలందరూ ఏదో నడుచుకుంటా ఒకసారి పార్కింగ్ పెట్టి వస్తారని ఆశలు నాకు ఏమాత్రం లేవు. దీనికే మనం ఆశించడం కూడా తగదు. అందుకని మన ప్రస్తుత పరిస్థితులు తగ్గట్టుగా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో, కొత్త వాళ్ళని ఎవరిని ఇప్పుడు పెట్టినాం ఇక్కడి నుంచి. బేసిక్గా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళ వరకు మనం నోట్ చేసుకుని వాళ్ళకి సముదాయాల్లాగానే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుని వద్దాం అనేది. సో దట్ దానికి దగ్గరలో పార్కింగ్ ఉండాలి, వాళ్ళకి హ్యాకర్స్ దగ్గర పార్కింగ్ ఉండాలి, ప్లస్ వీళ్ళు అడ్డం రాకూడదు రోడ్డుకి. ఈ రెండు సంగతులు కూడా అయ్యేటట్టు చూస్తాను నేను. పార్కింగ్ ఒక పెద్ద ప్రాబ్లం మనకి రోడ్డు మీద పార్క్ చేస్తే మన స్టైల్ అనుకుంటాం. గుడివాడలో బాగా ఎక్కువైపోయింది. రోడ్డుకి అడ్డంగా పార్క్ చేస్తేనే మన కోసం జనాలు వెయిట్ చేస్తేనే మనం పెద్దవాళ్ళం అనే ఆలోచనలో ఉండటం జరిగిపోతుంది. అది చాలా తప్పు. అది కూడా మారుద్దని ఆశిస్తున్నా. పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కరెక్ట్గా చేసుకుని వస్తాం. నేను థ్యాంక్ యూ అండి. గుడివాడ రూరల్ బెల్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నాగగంగ భవాని అమ్మవారి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడిచిన 16 సంవత్సరాలుగా గుడివాడ పరిసర ప్రాంతాల భక్తులతో పాటు తెలంగాణకు చెందిన భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యుడు అమ్ముల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉపదృష్ట వెంకట రామస్వామి శాస్త్రి, కమిటీ సభ్యులు గోరిపత్తి నాగేశ్వర, తాటికొండ వెంకట మధుకుమార్, గుడిసేవ విష్ణుకువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నాగగంగా భవాని దేవస్థానం అండి, బిల్లపాడు గ్రామం, గుడివాడ మండలం. ఈ అమ్మవారికి 16వ వార్షికోత్సవం జరుగుతుందండి ఈరోజు చాలా వైభవంగా. ఈ వచ్చిన భక్తులందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ గ్రామం సుభిక్షంగా సంతోషంగా పాడి పంటలతో వ్యాపారాలతో అందరూ సుభిక్షంగా ఉండాలని మేము ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నామండి. ఈ అమ్మవారు చాలా సత్యంగల తల్లి అండి. ఎక్కడి నుంచో వస్తుంటారు, వైజాగ్ హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి. వాళ్ళు సంతానం కోసం కానివ్వండి, పిల్లల వివాహాల గురించి కానివ్వండి, ప్రతి దాని గురించి వచ్చి అమ్మవారికి మొక్కుకొని ప్రతి ఆదివారం 12 గంటల దాకా ఉంటాం. మీరు ఎప్పుడు వచ్చిన ఆదివారం మీ కోరికలు చెప్పి అమ్మవారికి మీరు ఆ తల్లి దీవెనలు పొందుతారని ఆశిస్తున్నామండి. మేము గుడికి 5 సభ్యులం.
ఒకటి ప్రతిష్ట వెంకట రామస్వామి శాస్త్రి గారు, గొరిపర్తి నాగేశ్వరరావు గారు, అమూలి శ్రీనివాసరావు గారు, మధు గారు, విష్ణువర్ధన్ రావు గారు మెంబర్స్ అండి. ఈ సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి గుడి తీసే ఉంటుందండి 10-11 దాకా. మీరందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి దీవెనలు పొందుతారని కోరుతున్నామండి. ఈ తల్లికి గంగానమ్మ గుడి అని పేరుండేది ఇదివరకు. ఇది నాగంగా భవాని అని పేరు మార్చమంది ఆ తల్లి. ఎందుకంటే రోజు నాగేంద్రుడు లోపలికి వచ్చి అమ్మవారిని ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. మేము చూసాము, భక్తులు కూడా చాలామంది చూశారు. అంత సత్యంగల తల్లి. మీరు ఏది కోరుకున్నా కూడా అది తక్షణమే నెరవేరుతుందని మేము ఘంటాపదంగా చెప్పగలం. ఉంటామండి. నమస్కారం. గుడివాడ పట్టణాన్ని సుందరీకరణ చేయాలన్న సంకల్పంతో ఒకవైపు శాసనసభ్యులు వెంకట రాము ఆహర్నిశలు శ్రమిస్తుంటే మరోవైపు అదే గుడివాడలో రోడ్డు మీద తిరుగుతున్న ఆవుల వల్ల రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా ప్రజలు పడేస్తున్న వ్యర్థాలతో అధ్వానంగా తయారవుతుంది. ఐ లవ్ గుడివాడ నినాదంతో మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో మన గుడివాడ పట్టణాన్ని కూడా అలాగే శుభ్రం చేసుకోవాలన్న బలమైన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శాసనసభ్యులు రాము నేను సైతం అంటూ రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా పట్టణ ప్రజలు 1% మార్పు కూడా కనబడటం లేదు. గుడివాడలో రోడ్డు పక్కన చెత్త చేయొద్దని, ఆవుల యజమానులు రోడ్డు మీదకి ఆవులను విడిచిపెట్టొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా పట్టి పట్టినట్లుగా వివరించడం జరుగుతుంది. రోడ్డు పక్కనే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, ఆ చెత్తను వ్యర్థాలను తినేందుకు రోడ్ల మీదకు పశువులు రావటం పరిపాటిగా మారింది. గుడివాడ అభివృద్ధి చెందాలని మాట్లాడుకునే ప్రజలు అదే గుడివాడను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఒక వ్యక్తి ముందుకు వస్తే అతనికి సహకరించాలన్న విజ్ఞతను కూడా విస్మరిస్తూ నాది కాదు అన్నట్టు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్ల నేటికి గుడివాడ వ్యర్థాలతో నిండిన వాడగా మారింది. ఇప్పటికైనా గుడివాడ పట్టణ ప్రజలు ఒక్కసారి ఆలోచించి రచ్చ గుడివాడలో భాగంగా మార్పు మన ఇంటి నుండి మొదలు పెట్టాలన్న ఆలోచన కలగాలని స్వచ్ఛ గుడివాడ సంకల్పన యోధులు భావిస్తున్నారు. నిమిషాలు మేము పక్కకి వెళ్ళిపోతాం. తర్వాత మీ ఇష్టం. ఒక 5 నిమిషాలు అర్థం చేసుకోండి. మహానుభావుడు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను స్ఫూర్తి కలిగిస్తూ అనేక కార్యక్రమాలు ఇంత ముందు తీసుకురావటం జరిగింది. వాటిలో జన్మభూమి, శ్రమదానం, స్వచ్ఛ భారత్ ప్రధాని తీసుకొచ్చింది. ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ప్రజలకు మనకు అందించారు. వాటిల్లో ఈ శ్రమదానం అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన పరిసరాలను మనం శుభ్రం చేసుకుంటాం, మన జాగ్రత్త మనకు వస్తుంది. మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరం కలిపి ఈ స్ఫూర్తితోటి మనం పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలనే స్ఫూర్తితోటి ముందుకు వచ్చి అందరూ పనిచేయటం జరుగుతుంది. గుడివాడ విద్యా వికాస్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముప్పాళ్ల సుబ్బారావు గుండెపోటుతో శుక్రవారం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ శాసనసభ్యులు రాము నేడు ఉదయం స్కూల్ ఆవరణకు చేరుకుని ముప్పాళ్ల సుబ్బారావుకు భౌతిక కాయానికి నివాళులర్పించడం జరిగింది. విద్యా వికాస్ స్కూల్ ను ప్రారంభించి అనేక సంవత్సరాలుగా ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను తయారు చేసి విద్యారంగంలో ఎనలేని కృషి చేసిన సుబ్బారావు మృతి విద్యారంగానికి తీరని లోటు అంటూ ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు గుడివాడ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు సైతం పలువురు విద్యా వికాస్ స్కూల్ ఆవరణకు చేరుకొని సుబ్బారావు భౌతిక కాయానికి ఘన నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి విద్యా వికాస్ మీ చిన్నారులు మా చిన్నారులే అని స్ఫూర్తితో నిజంగా మరి ఆ రోజు నూతన వరవడి తీసుకొచ్చినటువంటి ముప్పాళ్ల సుబ్బారావు గారు ఈరోజు మరి మన మధ్య లేరు. 3 దశాబ్దాలు పైగా విద్య చేస్తున్నటువంటి ఈయన జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మంచి ర్యాంకులు సాధించారు. అలాగే గుడ్లవలేరు మరి కాలేజీలో లెక్చర్గా చేసినటువంటి సుబ్బారావు గారు తర్వాత మరి విద్యా వికాస్ స్థాపించి వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తెచ్చినటువంటి వాళ్ళకి మా ప్రైవేట్ స్కూల్ సబ్సా గుడివాడ డివిజన్ తరపున ఈరోజు సంతాప సూచకంగా ఈరోజు సెలవు ప్రకటించాం. అందరికి కూడా నిన్న మధ్యాహ్నం
విద్యావకాశ్ స్థాపించి నా వ్యక్తి అయిన శ్రీ ముప్పాడు సుబ్బారావు గారు సడన్గా సివియర్ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల చనిపోవడం జరిగింది. ఆయన మరణం గుడివాడ ప్రజల్లో ఉన్న చాలామంది విద్యార్థులకి తీరని లోటు. వారు ఈ స్కూల్ స్థాపించి 33 ఏళ్ళు అయిందండి. 33 నుంచి కూడా అనేక మంది విద్యార్థుల్ని, ఎంతోమంది విద్యార్థుల్ని గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగేటట్టు చేసి అనేక మంది సీఆర్ గాను, ఇంజనీర్ గాను, డాక్టర్గా తయారు చేసిన విద్యా సంస్థ ఇది. ఇటువంటి గొప్ప వ్యక్తులు కోల్పోవడం గుడివాడ ప్రజలకు తీరని దాన్ని ఏమంటారు లోటు అది. కాబట్టి తర్వాత ఏంటంటే వీరు వయసు సుమారు 71 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరికి గుడివాడ అన్ని ప్రైవేట్ యాజమాన్యాలను కూడా ఈరోజు సంతాప దినం ప్రకటించడం కూడా జరిగిందని తెలియపరుస్తున్నాం. మా అధ్యక్షుడు స్టేట్ అధ్యక్షుడు మాట్లాడతారు. ముఖ్యంగా గుడివాడ ప్రాంతంలో విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే గుడివాడ ప్రాంతంలో 32 సంవత్సరాల క్రితం మంచి విద్యా సంస్థ స్థాపించి గుడివాడ ప్రాంతంలో అత్యుత్తమ విద్యను అందించి ఎందరో విద్యార్థులకు మరి విద్యాదానం చేసిన ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఈరోజు గుండెపోటుతో మరణించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన సేవలు ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో అవసరం. మరి ఆయన అకాల మరణం మా ప్రైవేటు యాజమాన్యాలని, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను దిగ్భ్రాంతికి గురి చేసినాయి. అదేవిధంగా ఆయన చేసిన సేవలు విద్యారంగానికి ఎంతమందో విద్యార్థులను వారి భావి జీవితానికి పునాదులు వేయడానికి తోడ్పడినాయి. అలాంటి వ్యక్తులు మరి మన అందరి మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ప్రైవేట్ అప్సా డెమోక్రటిక్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మీ ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. అనుకోని రీతిలో విద్యా వికాస్ వ్యవస్థాపకులైనటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు నిన్న శుక్రవారం ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన అందించినటువంటి సేవలు ఎంతోమంది విద్యార్థులను తయారు చేసిన ఒక ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన నేర్పినటువంటి ఎన్నో విషయాలను మేము నేర్చుకుని రాబోయే రోజుల్లో మంచి విద్యార్థుల్ని తయారు చేయడానికి ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన మరణం పట్ల మేము సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గుడివాడ పట్టణంలో 2 అన్నా క్యాంటీన్లకు చిన్నారి జక్కంపూడి ఓజస్విని జన్మదినం సందర్భంగా ఓజస్విని వారి కుటుంబ సభ్యుల సహకారంతో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ నేతృత్వంలో పేదలకు ఆహారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలన్న ఆలోచన రావడం చాలా సంతోషకరమని, ముందుగా జక్కంపూడి ఓజస్వినికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అన్నా క్యాంటీన్లో భోజనం అందించిన వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చాలా విద్యా సంస్థల్లో పిల్లలకు ఏ విధంగా ర్యాంక్ రావాలని తపన పడతారే తప్ప చదువుతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలన్న ఆలోచన వారికి తెలియజేయాలని, చిన్న వయసు నుంచి సమాజం గురించి, మన దేశం గురించి వారికి వివరించినట్లయితే చెడు అలవాట్లు లేకుండా మన దేశానికి, సమాజానికి మంచి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోనం గోపిక, పండు లంకా రాంబాబు, గాదే చరణ్ మరియు జక్కంపూడి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు వారి పాప జన్మదినం సందర్భంగా జక్కంపూడి ఓజస్విని వారి ఆ పాప జన్మదినం సందర్భంగా ఈ గుడివాడ పట్టణంలో ఉన్న 2 అన్నా క్యాంటీన్లకి వారి వంతు సహాయంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి ఆ చిన్న వయసులోనే ఆ ఓజస్విని ఆ పుట్టినరోజుకి దాచుకున్న డబ్బులు ఆకలితో ఉన్న అన్నార్థులకి, పేదవారికి అందించాలని ఆకాంక్ష ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది పుట్టినరోజులు వాళ్ళ బంధుమిత్రులను పిలుచుకుని మంచి ఆడంబరాలతో ఎంతో హ్యాపీగా సందడిగా ఆ డబ్బును వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఓజస్విని అన్న మాటలో ఆ తండ్రికి ఎంతో బాధ అనిపించి ఈ సంవత్సరం ఈ పుట్టినరోజుకు చేసిన ఆ డబ్బులని కలిపి ఈ అన్నా క్యాంటీన్లో ఉన్న పేదవారికి, అనాథలకి ఆహారం అందజేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల నిరుపేదలు, ఎందుకంటే ఈ గుడివాడలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆకలితో అలమటించి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి 5 రూపాయలకి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి అవకాశం అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి బీజేపీ పట్టణం తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. చాలా మంది మరి అన్నాన్ని
రూపాయలకి వస్తుంది ఏదో ఎంతో కొంత పెట్టించుకుని చాలా మంది వృధా చేస్తున్నారు. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి పండించిన పంట, ఆ పంటను బియ్యం చేసుకుని మనం అన్నం తింటున్నాం. ఆ అన్నాన్ని వేస్ట్ చేయకుండా మీకు ఎంత కావాలో అంత పెట్టించుకొని మీ కడుపు నిండా తినాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన మరి జక్కంపూడి వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం అండి. జక్కంపూడి ఓజస్విని, నీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. చిట్టి తల్లి, ఇలాంటి ఆలోచన పిల్లలకి రావడం ఎంత మంచి ఆలోచన చూడండి. నిజంగా ఈ వయసుకే నలుగురికి హెల్ప్ చేయాలి, మన పుట్టినరోజుకి కేక్ కట్ చేసుకుని వేస్ట్ చేసే కన్నా నలుగురికి కడుపు నింపుదాం లేని వారికి అనే ఆలోచన రావడం పిల్లలకి చాలా మంచి పద్ధతిగా పెరిగే పిల్లలకి ఇలా వస్తుంది. అందుకే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచేటప్పుడే ఒక పద్ధతులు తెలిపి పెంచాలని కోరుకుంటున్నాము. అలాగే చిన్న తల్లికి వచ్చిన ఆలోచన, మరి డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఆలోచన వచ్చి పుట్టినరోజుకి మరి ఆకలితో అలమటించే వాళ్ళకి ఒక పూటైనా అన్నం పెట్టాలి అనే ఆశయం ప్రతి ఒక్క మనిషికి ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అన్నా క్యాంటీన్లో ఈరోజు ఆ పాప పేరు మీద మరి ఉచిత భోజనం పెట్టడం జరిగింది. నిజంగా అన్నా క్యాంటీన్లో మరి 5 రూపాయలకి ఇంతమంది పేదవారు భోజనం చేసి ఆకలి తీర్చుకుంటున్నారు. మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే చాలా అమోఘమైంది. ఎందుకంటే మణులు మాణిక్యాలు ఇచ్చి చాలు అనిపించలేం, కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని ఎంతో మందికి ఆకలి దాహం తీరుస్తున్నారు. అలాంటి కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి ప్రతి ఒక్కరం కూడా. ఇంత అవకాశం మరి మన ఆర్కే గారు మాకు కూడా ఈ అవకాశం ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందు ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. ఆయన చేసే కార్యక్రమాలు ఏంటంటే వెనలేనివి, వెలకట్టలేనివి. డబ్బు కాదు శాశ్వతం, మంచితనం అనేది ఆర్కే గారు నరాల్లో జీర్ణించుకుని ఉంది. అలాంటి వ్యక్తిని ఆ గాడ్ ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ పట్టణంలో ప్రధాన రహదారి ఎన్ రోడ్ వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు లభించాయి. స్వచ్ఛ గుడివాడకు తన కలల రూపానికి తొలి అడుగు పడిందని ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెనగండ్ల. విద్యా వికాస్ వ్యవస్థాపకులు సుబ్బారావు గుండెపోటుతో ఆకస్మిక మృతి. ముప్పాళ్ల సుబ్బారావు భౌతిక గాయానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. విద్యారంగంలో ఆయన చేసిన కృషి మరోలేనిదన్న పలువురు ప్రముఖులు. స్వచ్ఛ గుడివాడ ఆశయాలకు తూట్లు పొడిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పట్టణ ప్రజలు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెడుతూ రోడ్లపై వ్యర్థాలను వెదజల్లుతున్న పట్టణ ప్రజలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at drmohanloya@gmail.com. Mr. Shivashankar at cell number 83285 57875.